ఇంటర్వ్యూలో అసలెప్పుడు మాట్లాడిన రమ్యకృష్ణ గారు ఒక సినిమా రావాలంటే హీరోయిన్‌కి డైరెక్టర్ పడక గది వరకు వెళ్ళాలి అన్న సెన్స్‌లో ఆవిడ కొన్ని కామెంట్స్ చేశారు. సో, దీని మీద సోషల్ మీడియా మొత్తం బాగా మాట్లాడుకుంటున్నారు. పాజిటివ్ కంటే కూడా నెగెటివ్‌గానే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. సో, రమ్యకృష్ణ లాంటి ఒక సీనియర్ ఆర్టిస్ట్ అలా స్టేట్మెంట్ ఇవ్వచ్చంటారా? ఎందుకు ఇవ్వకూడదు? వాళ్ళే ఇవ్వాలి. నిన్నగా మొన్న వచ్చిన ఆర్టిస్టులు ఎలాగో ఫేస్ చేస్తూ ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళు వేషాలు రావని. హ్మ్. తను చాలా సీనియర్. నా సినిమాతోటే హీరోయిన్ అయింది. అంతకుముందు ఏదో సినిమా యాక్ట్ చేసి నాకు తెలియకుండా దాని గురించి నేను సీరియస్ అయ్యాను. నువ్వు నాకు ఎందుకు చెప్పలేదని. ఇందులో యాక్ట్ చేయలేదని నేను ఇంట్రడ్యూస్ చేశాను అనుకుని సంకీర్తనలో చేశాను నాగార్జున పక్కన. మేము అందరం కొత్త వాళ్ళే కాబట్టి. తర్వాత 5-6 సంవత్సరాల తర్వాత అదేదో మోహన్ గాంధీ సినిమాలో చిన్న వేషం వేసిందట. ఎందుకు చెప్పలేదని నాకు చాలా కోపం వచ్చింది. వాళ్ళ ఫాదర్తో 2-3 సార్లు అన్నా అనమాట. అదేముంది చిన్న క్యారెక్టర్ అన్నాడు అనమాట. కృష్ణ అన్న ఆయన మా ఇంటికి వచ్చేవాడు. ఆయన రెగ్యులర్ గా కోవికలు చేసేది ఎప్పుడు అని చెప్పడం. కృష్ణ ఆయన పేరు తెలుగు వచ్చి బాగానే ఆయనకి. డెల్లూరు అయింది. నిత్యా కృష్ణ అని రమ్య ఫాదర్ బాగా చదువు, మంచి నావెల్స్ అవి చదువుకుని తనేట ఎందుకు ఇష్టం అంటే లేటెస్ట్ నావెల్స్ అని చదువుతూ ఉండేది. ఎప్పుడు ఇంకొకరితో కల్పించుకోకుండా షూటింగ్ లో అలా చదువుతుంటూ ఉండేది అనమాట. మంచి ఫ్యామిలీ వాళ్ళది. చోర్ రామస్వామి అని అతనికి మంచి మ్యాగజైన్లు ఉండి, టొగ్లక్ అని ఒకటి, పిక్ విక్ అని ఒకటి, అండ్ ఆల్సో కామెడియన్. ఎంజీఆర్ సినిమాల్లోనూ పెద్ద కామెడియన్. నేను ఆయనతో కూడా 5-6 సార్లు మాట్లాడాను. ఇట్స్ నాలెడ్జ్ ఆయనతో మాట్లాడటం అనేది. వాళ్ళ మేనకోళ్లే తను. నిత్య కృష్ణన్ మరి కజిన్ ఓన్ సిస్టర్స్ అనుకోండి. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చింది. రమ్య మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది యాక్చువల్గా. తను ఎంతో మందిని చూసేసింది. ఎలా చూసేసింది అనేది నాకు తెలియదు, కానీ మొత్తం ఓడి వడబోసేసింది రమ్య. నా సినిమా అయింది. దాని తర్వాత ఇమీడియట్ గా చిరంజీవి ఏదో సిస్టర్ క్యారెక్టర్ ఏమని అడిగితే ఎక్కువ చేస్తే చెప్పాను. అదేదో ప్రిన్సెట్ రవిరాజ్ సినిమాలో. తర్వాత నేను నా దారిలో వెళ్ళిపోయాను. బికాజ్ నాకు తను దాని దారిలో వెళ్ళిపోయింది. రాఘవేంద్ర గారి సినిమా ఏదో వచ్చింది. దాని తర్వాత కమర్షియల్ హీరోయిన్ అయిపోయింది. ఫైనల్ గా రాఘవేంద్ర గారు ఈ అమ్మాయిని ఒక పెద్ద హీరోయిన్ చేసాడు అనే పేరు వచ్చింది. తర్వాత వాళ్ళు ఎలా పడ్డారంటే నాకు తెలియదు. ఓకేనా. తను అన్ని మొత్తం చిన్న హీరోలు కానించి, తమిళ్ కానించి, తెలుగు కానించి, హిందీ కానించి, ఫిరోజ్ ఖాన్ సినిమాలో ఇందులో కూడా డాన్స్ చేసింది. నాయకుడు కుయిలి యాక్ట్ చేసిన క్యారెక్టర్ కూడా చేసింది. క్యారెక్టర్ చేసి అన్ని చూసేసింది. దాన్ని లైఫ్ చూసేసింది. ఎవరినో పెళ్లి చేసుకుంది. దాని తర్వాత ఇన్ అండ్ అవుట్ చూసేసింది. తెలుగు యాక్టర్స్ గా తెలుగు యాక్టర్ గా, తమిళ్ అన్ని చూసేసిన ఒక పెద్ద నటి కింద లెక్క ఇప్పుడు. నాకు చిన్నపిల్ల కింద లెక్క ఇప్పుడు కూడాను. బట్ తనకి తన ప్రకారంగా ప్రజల దృష్టిలో ఒక పెద్ద స్టార్ కదా. తను చెప్పకపోతే ఎవరు చెప్తారు? చెత్తరకాయలు చిన్న చిన్న వాళ్ళు చెప్తే వినరు. ఎట్లా తను చెప్పింది. తను చూసేసి లైఫ్ చూస్తుంది కాబట్టి, చూస్తుంది కాబట్టి, ఇంకా చూస్తూనే ఉంది కాబట్టి చెప్పుద్ది. ఇక్కడ అది లేకుండా జరగదు. ఇప్పటి వరకు మా అందరం కాస్టింగ్ కౌచ్ నేనే ఎక్కువ మాట్లాడాను. కాస్టింగ్ కౌచ్ ఒక 4 సంవత్సరాల నుంచి మాట్లాడతాను. అది చాలా వందల మంది చూసి, వేల మంది, లక్షల మంది కూడా చూస్తారు. అది ఇది ఒక అమ్మాయి లాస్ట్ లో అయితే మరి కాస్టింగ్ కౌచ్ ఇంకా అలా ఉంటది, ఉండబోతుంది, ఇంకా పెరుగుతుంది చెప్పాను. అది సంథింగ్ టు డూ విత్ డిజైర్, అడ్వాంటేజ్, టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ యూ. నీకు నేను సహాయం చేశాను అనుకోండి, నువ్వు నాకేం చేస్తాను అనేది ఉంటది. అందులో స్త్రీలో ఎక్కువ ఉంటుంది. మీకు అర్థమైంది. ఇప్పుడు గే కూడా వచ్చింది కాబట్టి అది వేరే ఉంటది. కరణ్ జవహర్ లాంటి ఎవడన్నా అయితే అంటాడు అన్నమాట మిమ్మల్ని. ఆ విధంగా గే కల్చర్ కూడా వచ్చింది కాబట్టి దరిద్రమైన దాని గురించి చూస్తే, దాని గురించి చేసిన సినిమాలు అటువంటి వాళ్ళు చూడటానికి చిరాకు నాకు ఎందుకో. మరి అది దేవుడు పెట్టిన కర్మ అయి ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ గే, లెస్బియన్, హోమోస్ వీటి గురించి చెప్తుంటే చిరాకు. వాటి మీద ఏమైనా సబ్జెక్ట్ చేసినా కూడా నాకు తట్టుకోలేదు అనమాట. పక్కన పెట్టండి. ఈ అడ్వాంటేజ్ తీసుకోవడం అనేదే కాస్టింగ్ కౌచ్. ఆ అమ్మాయి ఇంకా విపులంగా ఎందుకు చెప్పింది? రమ్య బీయింగ్ ఏ లేడీ, బీయింగ్ ఏ సక్సెస్ఫుల్ హీరోయిన్, తను చెప్తేనే జనాలకు అందుద్ది. మీ అంతకాలం చాలా మంది చెప్తూ ఉంటారు. తను చెప్పింది ఒక స్త్రీయే చెప్పి, స్త్రీ కూడా ఒక స్టార్. రమ్య ఒక విధంగా సూపర్ స్టార్ కింద లెక్క లేడీస్ లో. విజయశాంతి లెక్క. విజయశాంతి అంతకంటే కొంచెం సీనియర్. అంటే నాకంటే కాదు, రమ్య కంటే సీనియర్. వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. ఇప్పుడు సీనియారిటీలోకి ఎంటర్ అవుతుంది ఎవరు? అనుష్క సీనియారిటీలోకి ఎంటర్ అవుతుంది. తను చెప్పినా వింటారు. అది సంఘానికి, ఈ సొసైటీకి ఉపయోగపడాలి కాబట్టి తను ఆ మాట ఉంది. ఇక్కడ అది లేకుండా రాదు అంటే అర్థం ఏంటి? మీరు ప్రిపేర్ అయి ఉండండి అమ్మా అని. ఇక్కడికి వచ్చి మడికట్టు కూర్చుంటే జరగదు అని చెప్పడం, ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పింది రమ్య. ఇంకెవరు చెప్తే వింటారు? నిన్న కాకమని వచ్చిన వాళ్ళు చెప్తే వింటారు కదా. ప్లస్ ఆ అమ్మాయిని కట్ చేస్తారు. మరి అమ్మాయిని ఎవడు కట్ చేస్తాడు? కావాలంటే ఆ క్యారెక్టర్ అమ్మాయి చేయాలి అనుకున్నప్పుడు తన దగ్గరికి వెళ్తారా?
ఆ స్టేచర్ లో ఉంది కాబట్టి ఇప్పుడు అర్జెంట్ గా నేను 16 ఏళ్ళ అమ్మాయి క్యారెక్టర్ అమ్మని అడగదు కదా. అంటే అసలు పాసిబుల్ కాదు. అంచేత ఆ అమ్మాయికి ఇచ్చే క్యారెక్టర్లు ఇస్తేనే బాగుంటది, ఎంత అడిగినా కూడా రమ్యకృష్ణ చేస్తేనే బాగుంటది అని చెప్పేసి రోజులు ఆ ఏజ్ వచ్చేసింది దానికి. పిల్లలు కూడా పుట్టేశారు కాబట్టి అంచేత ఒక స్టార్ గా ఈక్వల్ గా ఒక చిరంజీవితో చేయాలనుకున్నా. నాగార్జున ఎంత బాగా చేసింది ఆ సినిమాలోను. అది ముందు సోగ్గాడే చెన్నై నాకు బాగా నచ్చింది సినిమా. సో అలాగా మంచి మంచి క్యారెక్టర్లు చేయడానికి దోహదపడతారు. తను చెప్తేనే వింటారు. ఇక్కడికి వచ్చి నేను అలా దెబ్బతిన్నాను, నన్ను అలా అవార్డు వేసుకున్నాడని సోషల్ మీడియాలో చెప్పే బదులు దీనికి మీరు ప్రిపేర్ అయ్యి ఉంటేనే సినిమాకి రండి అని ఒక ఇండైరెక్ట్ గా చెప్పింది. ఇంకా సీనియర్ యాక్ట్ తను, శ్రీదేవి చెప్పిన, ఇప్పుడు అనుష్క చెప్పిన వింటారు. అర్థమైనప్పుడు మీకు అదే తను చెప్పింది 100% కరెక్ట్. ఓకే. సుకన్య గారు కూడా ఇదే విషయంలో అంతకుముందు ఒక పాపులర్ ఛానల్లో చాలా ఓపెన్ గా మాట్లాడారు. ఒక సీనియర్ ఆర్టిస్ట్ తెలిసినాక అమ్మాయి. సో ఒక ఇష్యూలో ఆవిడని అరెస్ట్ చేస్తే స్టేషన్ లో పెట్టినప్పుడు ఒంటి మీద నూలు పోగు లేకుండా చెక్ చేస్తారు. అది ఎవరికైనా కాదు, పేరు మర్చిపోయారు మీరు. కస్తూరి గారు. సో సేమ్ రమ్యకృష్ణ గారు లాగే కస్తూరి గారు కూడా మీకు సీనియర్ ఆర్టిస్ట్ బాగా పరిచయం ఉండి ఉంటుంది, తెలిసి ఉంటుంటారు. ఆవిడ కూడా ఒక ఇష్యూలో అరెస్ట్ చేస్తే ఆవిడని, సో ఆవిడ చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే పోలీసులకి ఎవరైనా ఒకటే, చట్టానికి ఎవరైనా ఒకటే, ఆడలేదు మగాలేదు. సో ఒంటి మీద నూలు పోగు లేకుండా చెక్ చేస్తారు. సో ఇది అందరికీ వర్తిస్తుంది, ఒకరోజు జైల్లో ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది, వాళ్ళని కూడా అలానే చూస్తారు అన్నట్టుగా ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. సో అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడం కరెక్టేనా? స్టేట్మెంట్ ఎవరైనా చేయొచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి మరి? వాక్ స్వాతంత్రం అంటే ఏంటి? అందులోనే డెమోక్రటిక్ కంట్రీ, ఇలాంటి మన లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీకి ఇది లెక్క. మాట్లాడకుండా ఎలాగ మరి? నార్త్ కొరియా కాదు కదా ఇది. మాట్లాడితే 4 కట్ చేయడానికి మాట్లాడాలి, మాట్లాడడం తప్పులేదు. కానీ ఆవిడ ఒంటి మీద నూటు పొలుకు లేకుండా చెక్ చేస్తారు అని ఎందుకు చేసి ఉంటారు? ఆ అమ్మాయి వెళ్ళిన కేసు ఏంటి? తెలుగు వాళ్ళని ఏదో ఉంది, దాని గురించి అది కావాలని చేశారు. దాన్ని కూడా అరెస్ట్ చేయని అవసరం లేదు. కానీ మనందరం మా సోషల్ మీడియాలో తిట్టాము, అది సరిపోద్ది యాక్చువల్ గాను. అక్కడ వరకు చాలా యాక్చువల్ గాను. ఏమో ఏ కేసు మీద బుక్ చేశారో నాకు తెలియదు. నూలు పోగు లేకుండా బట్టలు ఇప్పేయమన్నది ఎప్పుడు? సాధారణంగా మర్డర్ కేసులోను అట్లోనూ ఇట్లోనూ జైల్లో ఎక్కువ కాలం పెట్టినప్పుడు దానికి కొన్ని ప్రొసీజర్ల ప్రకారంగా పెడతారు. ఆవిని పెడుతున్నప్పుడు ఇంకొకరి గురించి చెప్పడం ఎందుకు? అంటే వాళ్ళందరూ కూడా ఇలాగ అయ్యి ఉంటది, నాదేం పెద్ద చెప్పుకోవడానికి కోసం సర్దుకున్నట్టుగా ఉంది నాకు యాక్చువల్గా. అసందర్భంగా చెప్తుంది ఆ అమ్మాయి యాక్చువల్గా. నిన్ను ఏం చేశారు, ఎందుకు చేస్తారు అది చెప్పాలి. నువ్వు వెళ్ళిన కేసు ఎటువంటిది చెప్తే అప్పుడు జనాలకి అర్థం అవుద్ది. జనాల్లో అప్పుడు నీకు ఫర్గా మాడతారా ఎగ్నెస్ట్ గా మాడతారా అనేది చూడాలి తప్పితే భగోళ్ళని చేసిన వాళ్ళు చేస్తారు, స్టార్లను చేసిన చూసావా చేస్తున్నట్టు మ్యారేజ్ చేసుకుంటారు వాళ్ళు అలా చెక్ చేయరు. అలాగే ఎప్పుడు చెక్ చేస్తారంటే చాలా సివియర్ అఫెన్స్ అయితేనే. ఒక టెర్రరిస్టుల్ని వాళ్ళని బట్టలు ఇప్పి ఎందుకు చేస్తే ఇలా కూర్చోమంటారు, ఏమన్నా ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా లోపల దాచుకున్నారని చెప్పేసి అది ఒక పొజిషన్లో కూర్చోమంటారు. ఎన్ని ఉంటాయి అవి అందరికీ కాదు, అందరికీ ఎందుకు అంటారు? నువ్వు సోషల్ మీడియాలో ఏదో బ్యాడ్గా వాగితే నిన్ను ఒకవేళ అరెస్ట్ చేస్తే దానికి ఇవన్నీ చేయాలని రూల్ లేదు. ఉంటే నువ్వు క్లెయిమ్ చేయొచ్చు కోర్టులో, పలానా వాళ్ళు ఇలా చేశారు పలానా వాళ్ళు చేశారు, కరెక్ట్ అఫెన్స్ అది. అలా చేస్తారని ఆవిడ కన్ఫర్మ్ గా పెట్టేసుకుని నన్ను అలాగే చేయటం, ఆడిని అలా చేసి ఉంటారు, ఆడిని ఎవడ అలా చేసిన ఇది ఎందుకు? అది ఎవడ ఒకప్పుడు మాకు ఎగ్జామ్స్ రాసి వచ్చిన తర్వాత మా సిస్టరే చిన్నప్పుడు, నీకు ఎన్ని మార్కులు వచ్చినాయంటే ఆ అమ్మాయికి ఇంకొక దాని మార్కులు చెప్పింది, నీకు ఎన్ని మార్కులు వచ్చినాయంటే దాని గురించి చెప్తావుంటే అంటే నాకంటే తక్కువ వచ్చినాయి అని. అర్థమైందా? నీకెన్ని మార్కులు వచ్చి చెప్పవే అంటే ఆడు చెప్తావుంటే అనేవాళ్ళు సరదాగా. అంటే దానికి తక్కువ వచ్చినాయి నాకు తక్కువ చెప్పడానికి. అర్థమైందా మీకు? ఇద్దరు సొంటలే ఫైనల్గా. సో ఇలాగా నిన్ను పెడుతుంటే అవన్నీ చెప్పడం ఎందుకు? నిన్ను ఏ కేసులోకి వెళ్ళావు నాకు తెలియదు, మరి చెప్తే ఏ కేసులోకి వెళ్ళినప్పుడు ఏ విధమైన చెక్ చేశారు అని తెలియాలి తప్పితే నిన్ను అనవసరంగా వివస్త్రణ చేసి ఎక్స్ప్లాయిట్ చేస్తాడని అనిపిస్తే కోర్టుకు వెళ్ళాలి, అప్పుడు సోషల్ మీడియా రావాలి. నేను ఎలాగ వెళ్ళాను, ఈ కేసు కోసం వెళ్ళాను, నవ్ ఐఎమ్ గోయింగ్ టు ద కోర్ట్ అంచేత వీళ్ళకి ఏ అధికారం ఉందని ఈ విధంగా చేశారా అనొచ్చు. పోలీసులు అయితే దిగొచ్చారా? కాదేం కాదు కదా. పోలీసులు అందరూ చాలా చాలా మంచి వాళ్ళు ఎవరు లేరు కదా. పోలీసు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? డబ్బులు తినేసే వాళ్ళే గుర్తొస్తుంది, అంతేనా? వీళ్ళ సగం మంది తినటం వల్ల మంచి పోలీసులు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ లేరని చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి బ్యాడ్ నేమ్ ఎవరు తెస్తారు? డబ్బులు తినేసి ఈడి కేసు ఆడి కేసు పెట్టించేసి తప్పుడు కేసులు ఇరికించేసి ఎంతమంది లేరు? ఎంతమంది లేరు? ఎన్ని సినిమాలు చూడట్లేదు మనం, ఎన్ని వెబ్ సిరీస్ లో చూడట్లేదు. అంచేత వాళ్ళ మీద నువ్వు కేసు వేయాలి. నువ్వు వెళ్ళిన కేసు ఎటువంటిది చెప్పిన తర్వాత ఇవి చెప్తే
అలాంటి వాళ్ళు సమాధానం చెప్తారు. మీరు మనకు తలతోక తెలియదు ఏ సందర్భంలో ఉందో, ఏ సందర్భంలో అమ్మాయిని ఇటువంటి చెక్కింగ్ చేశారు అనేది చెప్తే డెఫినెట్గా అఫెన్స్ అది, పోలీసులే తప్పు అవుద్ది. లేదు నువ్వు చేసిన పొరపాటు అటువంటి అనుకోండి, అక్కడ నువ్వు ప్రవర్తించిన ప్రవర్తనలో ఏమైనా అనుమానం వచ్చినా చేయొచ్చు. ప్రతి కేసుకి నువ్వు బట్టలు పెడతారా? ఇప్పుడు ఎయిర్పోర్ట్లకు వెళ్తున్నాం, చెక్ చేస్తారు, లేడీస్ చెక్ చేసేదానికి గ్రీన్ చుట్టూ ఉంటుంది, నేను రోజు చూస్తూ ఉంటాను. ఏం చేస్తారు లేడీస్ చెక్ ఇప్పుడు టెర్రరిస్టులు ఏం పట్టుకెళ్తారు, బాంబులు పట్టుకెళ్తారు. మామూలు షూస్, బెల్ట్లు, వాచ్ అసలు ఎందుకు రిమూవ్ చేయాలి? వేరే ట్రైలే పెట్టమంటారు. బెల్ట్ కూడా ఆ బెల్ట్లో ఉంటుంది అది ఏమో వాళ్ళకి ఆ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. బెల్ట్ గెల్ట్ అయితే యాప్ మొత్తం పెట్టేసి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఆ పక్క వెళ్ళి వేసుకుని వెళ్తాం మేము. మరి అది లేడీస్ అనుకో లోపల ఏమైనా చేయొచ్చు, బికాజ్ శారీ ఉంటుంది, ఇంకోటి ఏదో ఉంటుంది, సంథింగ్ చాలా డేంజర్ అది. అక్కడ అందరూ నార్త్ ఇండియన్స్ ఉంటారనమాట. హైదరాబాద్లోను అన్ని చోట్ల ఈ చెక్ చేసే వాళ్ళు సెంట్రల్ పోలీస్, తెలుగు రాజాలకి ఎవడో ఉండడు అక్కడ. వాళ్ళు మనం మాట్లాడే దానికి కొంచెం ర్యాష్గా అనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళు అటువంటి చేస్తున్నప్పుడు వై ఆర్ యూ రిమూవింగ్ దిస్ అంటాను. మీనింగ్ ఉండాలి కదా అంటే ఇట్ ఈస్ రూల్ అంటాడు, చాలా ర్యాష్గా మాట్లాడతారు. నేను ఒకసారి గొడవ కూడా పెట్టాను. గొడవ పెట్టంటే వాట్ నాన్ సెన్స్ ఇది అండి. షూ ఇప్పన్నావు, ఆ షూ ఇప్పక్కలేదు, ఇంకో షూ వేసుకెళ్తానటువంటిది, అప్పుడు ఇప్పక్కలేదు, ఇలా కొంచెం పైకి ఉందనుకోండి ఇప్పమంటాడు. మొత్తం ఇప్పేయాలి, మళ్ళీ అటు ఇటు తిరిగి మళ్ళీ ట్రే పెట్టుకుని. నాకు రోజు వెళ్తాం కాబట్టి, నేను ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ వెళ్తాం కాబట్టి చిరాకు దొబ్బుద్ది. ఇంకా చెప్పడం అనేసి మొత్తం ఇప్పేసి పోతాం లోపలికి. మరి అటువంటిప్పుడు ఇప్పాలి. అలాగే పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్కరిని ఇప్పేయమని అనరు. నువ్వు అటువంటి కాంప్లికేటెడ్ డ్రెస్ ఏమైనా వేసుకెళ్తే లోపల కనబెట్టేవా దాని గురించి అడిగితే అడగచ్చు. పోలీస్ హ్యాస్ గాట్ రైట్ టు ఆస్క్ ఎనీథింగ్. కానీ నీ మీద కక్షపూరి పెట్టారా అంటే కనిపిస్తే గో టు ద కోర్ట్ అండ్ గో టు ద సోషల్ మీడియా. కోర్టుకి వెళ్ళే ముందు నేను ఎందుకు వెళ్తున్నానంటే వీళ్ళు నన్ను ఈ విధంగా మ్యాన్ హ్యాండిల్ చేశారు, ఈ విధంగా నన్ను ఎక్స్ప్లోయిట్ చేయడానికి తను వ్యవస్థ చేశారు అన్నట్టుగా చెప్పవచ్చు. అంతేగాని తెలుగు వాళ్ళకి ఇది లేదు అది లేదు అది వాగింది అప్పుడు మనం తిట్టాం కదా. నీ కేసును కవరప్ చేసుకోవడానికి నన్ను అంటే అందరినీ ఇలా చేస్తారేమో అయ్యి వదిలి, నువ్వు ఎలా రాసావు ఎగ్జామ్ నువ్వు చెప్పాలి కాబట్టి ఆడు ఎలా రాదు అది మాకు నీకేం జరిగింది చెప్పాలి. అర్థమైందా మీకు? ఇప్పుడు అది కొంతమంది అలా చెప్పుకోవడం వల్ల నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. నన్నే కాదు చాలా మంది అలా చేశారు అని చెప్పుకోవడం. యాక్చువల్గా అమ్మాయి అంత పెద్ద యాక్ట్రెస్ ఏం కాదు, ఏదో చెల్తే చేసింది, కొంచెం ఓపెన్ గా మాట్లాడే అమ్మాయి కింద లెక్క అంతే. అలా మాట్లాడినంత మాత్రాన ఎప్పుడు పడితే అప్పుడు అలా వాగేయకూడదు. చిన్నమ్మాయిలాగా మన ఎంత మంచి పాట పడింది అంత మంచి పాట పాడద్ది అంతా ఎందుకు డైల్యూట్ అయిపోద్ది అంటే అప్పుడప్పుడు వాగుతూ ఉంటుంది. వాగుతా సొంత కూతుర్నే హస్బెండ్ ముట్టుకునేవదట. ఈ టైప్ పెడితే చిరాకు వస్తాయి. యాక్చువల్గా అబ్బాయి నాకు ఇష్టం అని చెప్తాను చాలాసార్లు, బాగా పాడద్దు కాబట్టి. మన నా సినిమాలో అబ్బాయి పాట పెట్టలేదు అనుకుంటా, ఆ అమ్మాయి పాట స్టేజ్ మీద బాగా హిట్ అయిపోయింది తగ్గ లైఫ్ లో. మంచి సింగరు, మంచి టాలెంటెడ్, మంచి వాయిస్, అందంగా ఉంటుంది, తను అన్నీ ఉంటుంది. అవన్నీ తను మాట్లాడే ఇటువంటి కొన్ని రూత్లెస్ గా ఇస్తూ ఉంటుంది స్టేట్మెంట్ మగాళ్ళ మీద. తప్పది. నీకేదో చిన్నప్పుడు ఏమైనా జరిగి ఉంటుంది, నువ్వు అలా పెరుగుంటావు అంతే తప్పితే మగజాతి అందరి మీద బ్యాడ్గా మాట్లాడకూడదు కదా. ఆ విధంగా ఈ అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటామని అనిపిస్తూ ఉంటుంది. కస్తూరి అనే అమ్మాయి అంటే ఈ అమ్మాయి కంటే పెద్దది, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మంచి యాక్ట్రెస్ అయి ఉండొచ్చు. కానీ పోలీస్ స్టేషన్ లో అందరినీ ఎలా ఎందుకు చూస్తారండి? ఎందుకు చూడాలి? అందరిని ఇప్పేస్తారా? పొలిటికల్ లాక్కెళ్తారు, మొత్తం వచ్చిపోయిన బాగా పట్ల అంటాడా? ఎలాగంటారన్నా అసలు మీనింగ్ లెస్ గా అలాగానే అన్ని ఉంటేనే. ఈ వెళ్ళిన కేసు ఎటువంటిది, నువ్వు బుక్ అయిన కేసు ఎటువంటిది, నీ మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ చేశారు అన్న దాని మీద అటువంటి క్రిమినాలజీ నీ దగ్గర ఉంటే అప్పుడు టెస్ట్ చేస్తారు. పోలీసులు కూడా అకారణంగా చెప్పకూడదు. కాకపోతే 40-50% ఫ్రాడ్యులెంట్ ఉంటారు, చాలా చోట ఉంటారు. వాళ్ళని ఏం చేసినా మారరాడు. వాడికి ఆ జాబ్ వచ్చే వరకు అలా ఉంటారు, వచ్చిన తర్వాత వాడు అలాగే ఉంటాడు. సిఏ కానీ ఎవడైనా వాడిని మార్చడే జరగదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ లను అడగ్గా మొత్తం చెప్పేస్తాడు. ప్రభాకర్ ఆయన ఎవరో చెప్తున్నారా? మరి నీ స్టేటస్ అలా చేయొచ్చా? అందరు పొలిటీషియన్ ఇవి ట్యాప్ చేయొచ్చా? ఫిల్మ్ హీరోయిన్స్ ట్యాప్ చేయొచ్చా? ఇవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. ఇప్పుడు అదే హాట్ టాపిక్. ఆల్రెడీ ఒకసారి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టి అతను మొత్తం చెప్పిస్తున్నారు. ఎందుకంటే ఏదో విధంగా కేసీఆర్ని కేటీఆర్ని ఎర్కాడులో పెట్టడం కోసం రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఇది ఒకటే ఉంది. ఇప్పుడు
లైవ్ గా ఉన్న ఒక మంచి కేసు, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి కొంతకాలం ఇతను ఫారెన్ లో దాక్కున్నాడు, నాకు బాగోలేదు అయ్యి బాగోలేదు, ప్రభాకర్ అన్న అతను ఇప్పుడు వచ్చేసాడు, రోజు వెళ్తున్నాడు, దాన్ని పెద్దగా చూపిస్తున్నారు సోషల్ మీడియాలో. ఇది జరుగుతుంది యాక్చువల్గా హాట్ టాపిక్ గా. టెలిఫోన్ ట్యాపింగ్ లో ఇరుక్కున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు ఉన్నాడట, జగన్, వీళ్ళందరూ ఉన్నారని చెప్తారు. ఇప్పుడు వీళ్ళందరూ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఈ ట్యాప్ చేసిన దాని వెనకాల జగన్, కేటీఆర్ అందరూ ఉన్నారని. 2 పార్టీలు చేయబడ్డ వాళ్ళు చేశారు, చేయబడ్డ వాళ్ళు మళ్ళీ హీరోయిన్స్ ఉన్నారు. సో ఈ టెలిఫోన్ నుంచి పక్కకు వస్తే కస్తూరి మరి ఏ సందర్భంలో అందరినీ ఈ విధంగా ఇచ్చేస్తారు పోలీసులు అనేది కరెక్ట్ కాదు. అందరినీ ఎందుకు చేస్తారు? అందులో ప్రతి చోట్ల గుడ్ బ్యాడ్ అండ్ అగ్లే ఉంటది. పోలీసు వ్యవస్థలో కూడా చాలా చాలా బ్యాడ్ ఉందని అందరూ సినిమాలకు కూడా తీస్తున్నారు కదా. అలా తీసినాక మరి బన్నీని ఇలా చూపించారు అలా చూపించారు అన్నట్టుగా అన్నారు కదా. అతను వేరే కేసులోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు బన్నీ వెళ్ళాడు, బన్నీ బట్టలు పెట్టారా? అతను ఏదో జీప్ లో అలా వెళ్తూ అంటే ఆ రష్ లో ఎవరు పోయారు కదా. అంచేత ఆ అమ్మాయి నన్ను ఒక్కదాన్నే కాదు చాలా మందిని కూడా అలా చేస్తారని సర్దుకుంటుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడంలో నిజంగా నువ్వు ఏమన్నా రూట్ గా కామెంట్ చేస్తూ వెళ్ళడంలో తప్పులేదు, క్షమించి అడగవచ్చు, ఫైన్ కట్టచ్చు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నప్పుడు నువ్వు అలా చేస్తే గానీ సంఘంలో కక్ష తీయాలి కొంతమంది ప్రజలకి. అటువంటిప్పుడు పోలీసులు నేను ఎలా చేశారని చేయొచ్చు కూడా. బికాజ్ నువ్వు కొంచెం దాన్ని ఏమంటారు, కామెంట్స్ ని అన్బేరబుల్ కామెంట్ చేస్తుంది అనుకోని, ఒక జాతి మీద కానీ ఒక భాష మీద కానీ అలా చేసింది కాబట్టి ఆ అమ్మాయిని కక్షపూని పెట్టారు. కానీ అంత మాత్రాన బట్టలు ఇప్పేసి లోపలికి అంత క్రైమ్ ఏం కాదు కదా. క్రైమ్ చేస్తేనే చేస్తారు ఏంటి నాకు తెలుసు. మరి ఇంకా వాళ్ళకి ఏమన్నా రూల్స్ ఉండొచ్చు. పోలీసులు అన్ని రూల్స్ నాకేం తెలియవు, ఉండొచ్చు. కానీ అందరూ బ్యాడ్ ఉండరు, అందరూ బ్యాడ్. దానికి వెనకాల పొలిటికల్ హస్తాలు ఏమన్నా ఉంటే ఉండొచ్చు, దీన్ని కొంచెం లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వండి అనొచ్చు, ఐజీ కాదు చెప్పించవచ్చు. అన్నీ ఉంటాయి తప్పితే అంతలా ఉండదు. బికాజ్ ఇప్పుడు ప్రతిదీ బయటకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు టెలిఫోన్ ట్యాప్ బయటకు వచ్చిందా, ఈ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత మళ్ళీ బయటకు రావచ్చు. అంచేత ఎవరి కాళ్ళే పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్లే కదా, జీవితం అంతా వీళ్లే ఉంటారు, అవసరం అయితే పోతే నేను వేరే ట్రాన్స్ఫర్ అయిపోతాను అనుకుంటే తప్పితే మీరు కూడా ఆఫీసర్లుగా వాళ్ళు ఏం చెప్తే చేసేయకూడదు. చేస్తే మీకు తర్వాత మళ్ళీ మీ నెక్స్ట్ గవర్నమెంట్ మాత్రం మీరు మళ్ళీ తిరిగి ఇరుక్కుంటారు. అదేగా జరుగుతుంది ప్రస్తుతం. వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే వాళ్ళను. అసలు వై షుడ్ ఆఫీసర్ సఫర్ వాళ్ళది కావాలి. ఐఏఎస్ లో ఐపీఎస్ చదువుకుని ఒక రేంజ్ వరకు వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి మినిస్టర్లు వాళ్ళు కూడా, ఇలా చేయకూడదు మనం ఇలా చేయకూడదు అని చెప్పేసి. ఒకవేళ అన్నా కూడా మీరు అంత వరితెగించి చేశారు మీకే బ్యాడ్ నేమ్ వస్తుంది నా ఉద్దేశ ప్రకారంగా బట్టి.